ఈ వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే మసాలా దొండకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 1 కప్పు పల్లీలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత 5-6 ఎండుమిర్చీలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 నుంచి 3 లవంగాలు, 2 యాలుక్కాయలని వేసుకొని వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన పల్లీల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులో 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇందులో మనం ఎటువంటి వాటర్ వేయకుండా ఈ మిశ్రమాన్ని మనం మెత్తటి పొడిలాగా చేసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత దొండకాయల్ని వేసుకోవాలండి. మనం గుత్తి వంకాయల్ని ఎలా అయితే 4 సైడ్స్ కట్ చేసుకుంటామో అలాగే వీడియోలో చూపించిన విధంగా దొండకాయల్ని కూడా ఇలా 4 సైడ్స్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్స్లోకి, రైస్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాం. చూడండి, దొండకాయ ముక్కలు ఒక 60% కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఈ దొండకాయలని కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. దొండకాయ ముక్కలు బాగా కుక్ అయిపోయాయి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల దొండకాయ ముక్కలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాం. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల్లోకి అలాగే చపాతీల్లోకి, బిర్యానీల్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కూర రెడీ. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.